స్వర్గంలోని దేవతలను తమ గానం నాట్య విన్యాసాలతో పరవశులను చేసి అలరించేవారే ఈ అప్సరసలు. పురాణాల ప్రకారం అప్సరసలు దేవలోకంలో ఇంద్రుని ఆస్థానంలో ఉంటారు. ఋషులు, గంధర్వులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలతో కూడిన సప్తగణాల్లో వీరు కూడా ఒకరు. అమృత కలశం కోసం దేవదానవులు చేసిన క్షీరసాగర మథనం సమయంలో రంభ, మేనక, ఘృతాచి, తిలోత్తమ, సుకేసి, చిత్రలేఖ, మంజుఘోష అనే అప్సరసలు జన్మించారు. ఈ అప్సరసలు ఎప్పుడూ వయోవృద్ధులు కాలేరు. వారు తమ ఆకారాన్ని, శరీర సౌష్ఠవాన్ని ఇష్టానుసారంగా మార్చుకోగలరు. వారు ఎల్లప్పుడూ యవ్వనంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. చాలామంది అప్సరసలు మహర్షుల వల్ల సంతానాన్ని పొందినా వారు తమ కన్యత్వాన్ని తిరిగి పొందుతారు. వీరి శరీర ఆకృతి కూడా మారదు. వీరు అన్ని లోకాలకు వెళ్ళగలిగే శక్తి కలిగి ఉంటారు. అప్సరసల గురించి మొదటి ప్రస్తావన ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఇందులో ఊర్వశి అనే అప్సరస గురించి ప్రస్తావించబడింది. అథర్వణ వేదంలో అప్సరసలను గంధర్వుల భార్యలుగా పేర్కొన్నారు.